శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే. నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్. శ్రీనివాస్ గారు, మోకిలా ఏరియా ఎటువంటి సెగ్మెంటెడ్ పీపుల్కి బాగా యాప్ట్గా సూట్ అవుతుందంటారు? మోకిలా ముఖ్యంగా ఐటీ సెక్టార్కి బాగా సూట్ అవుతుంది. ఎందువల్లంటే నియోపోలిస్కిను మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి అతి చేరువలో ఉండటం వల్ల, అలాగే మనకి mid-25లో ఫస్ట్ టవర్ ఆఫ్ లాంచ్ జరగబోతుంది నియోపోలిస్లో, కమర్షియల్ స్పేస్. కాబట్టి దాంట్లో పనిచేసే లక్షలాది ఉద్యోగస్తులకి అతి చేరువలో ఉన్నటువంటి ఏరియా మోకిలా. అలాగే మోకిలా ఇంకొకటి అంటే గ్రీనరీ ఎక్కువగా కావాలని కోరుకునే వ్యక్తులందరూ కూడా మోకిలాని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ లివింగ్ అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే అక్రాస్ ద ట్విన్ సిటీస్ చూస్తే మనం మోకిలా ఏరియాలో పొల్యూషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే గ్రీనరీతో ఎక్కువ కప్పబడి ఉంటుంది. అలాగే ఆ గ్రీనరీ కూడా పర్మనెంట్గా ఉంటుంది అనమాట. అది మధ్యలో పోయేది కాదు. ఎందుకంటే 311 చుట్టూతో ఉంది కాబట్టి కాంక్రీట్ జంగిల్ అయ్యే అవకాశం లేదు. సో మోకిలాలో ఐటీ పీపుల్ ముఖ్యంగా ఇన్వెస్ట్ చేస్తూ, అలాగే ఇతర వర్గాల పీపుల్ కూడా చక్కగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి రీజనల్ రింగ్ రోడ్డు యాక్సెస్ ఉండటం వల్ల ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాలన్నా, ఒక ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఒక వేరే ఊరు వెళ్ళాలన్నా రింగ్ రోడ్ యాక్సెస్ చాలా ఈజీగా ఉంటుంది. అలాగే రేపు పొద్దున్న రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత సిటీ యాక్సెస్ చాలా ఈజీగా ఉండటం వల్ల ప్రశాంతమైన జీవితం కావాలి, ప్రశాంతమైన జీవనం కావాలి, రెసిడెన్షియల్ ప్రశాంతంగా ఉండాలి, రెసిడెన్షియల్ ఏరియా కాంక్షించే వాళ్ళందరూ కూడా మోకిలాలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మేము సిటీలో ఉండేవాళ్ళము. మోకిలాకి మారి 2 సంవత్సరాలు అయింది. మేము ఆ ఫ్రూట్స్ని చక్కగా అనుభవిస్తున్నాం. వీఆర్ ఫీలింగ్ దట్ అట్మాస్ఫియర్ అడ్వాంటేజెస్. ఇప్పుడు సిటీలో అన్ని రణగుణ ధ్వనులు అన్నట్టు అన్ని రకాల వాహనాల సౌండ్స్, తర్వాత లైక్ మోర్ క్రౌడెడ్గా ఉంటుంది. బట్ కొంచెం మనకు అటువైపు ఫ్రీ స్పేస్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీరు చెప్పిన ఆస్పెక్ట్స్ అన్ని కూడా అక్కడ వర్తిస్తూ ఉంటాయి. అవును. మనకి ఐటీ కారిడార్కి దగ్గరగా ఉండడం పాటు కూడా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది మోకిలా. ఎందుకంటే ఇప్పుడు అప్కమింగ్ ఏరియా కాబట్టి మనం సిటీలో చూస్తే ఎక్కడ చూసినా 10 నుంచి 12 వేల రూపాయల స్క్వేర్ ఫీటు అమ్మడం జరుగుతుంది. అదే మోకిలాలో 5 నుంచి 6 వేల రూపాయల మధ్యలో ఇదే ఎమ్యూనిటీస్ తోటి ఇంతకన్నా ఎక్కువ ఎమ్యూనిటీస్ కూడా దొరుకుతున్నాయి. ముందు అలాంటి ఛాన్స్ దొరకపోవచ్చు. ఎందుకంటే మెల్లిగా క్రౌడ్ పెరుగుతుంది, ఫ్లోటింగ్ పెరుగుతుంది, కాంపిటీషన్ పెరుగుతుంది, వచ్చేవాళ్ళు పెరుగుతున్నారు, ఆక్యుపెన్సీ పెరుగుతుంది. సో ఇది కరెక్ట్ అయిన సమయం మోకిలాలో ఇన్వెస్ట్ చేసి మంచి రేట్లో ఫ్లాట్ని కొనుక్కోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్సిడి అన్ని రకాల అనుమతులు పొందిన తర్వాత మాత్రమే ఫ్లాట్స్ని కానీ ప్లాట్స్ని కానీ ఐటీ స్పేస్ కానీ అమ్మడం జరుగుతుంది. ఎలాంటి ప్రీసేల్స్ అలాంటిని ప్రోత్సహించదు. అలాగే మేము కస్టమర్లు కూడా విజ్ఞప్తి, ఇంకా మార్కెట్లో ప్రీసేల్స్ ఆఫర్లు పెట్టి ఇంకా ఇప్పుడు కూడా అమ్ముతున్నారు. రెరా ఎంత స్ట్రిక్ట్గా ఉన్న సమయంలో కూడా దయచేసి మీరు ఈ ప్రలోభాలకు లోనవద్దు. ప్రీసేల్స్కి వెళ్ళి తక్కువ ధరలో వస్తుందని కొనుక్కుని మోసపోయి తర్వాత ఇబ్బంది పడొద్దు. అలాంటి కేసులు మేము చాలా అబ్జర్వ్ చేస్తున్నాము. దయచేసి కస్టమర్లకి మా మనవి, ఇలాంటి ప్రీసేల్స్లోకి వెళ్ళి ఇబ్బంది పడొద్దని కోరుకుంటున్నాము. చాలా మంచి పాయింట్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద న్యూ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ.